Hello knowledge gainers, welcome to Arjun Facts channel. ఈ స్టోరీ మానవ ఇతిహాసంలోనే చాలా బలమైన సంపన్నమైన రాజ్యం. ఎప్పుడైతే ఈ రాజ్యంలో కొత్త రాజు పట్టాభిషేకం జరుగుతుందో ఆ టైంలో ఆ రాజు శరీరం మొత్తం గోల్డ్ డస్ట్ తో కవర్ చేస్తారు. ఆ తర్వాత అతన్ని నదిలోకి పంపిస్తారు శరీరం మొత్తం కడుక్కొని శుద్ధి చేసుకోవడానికి. ఈ స్టోరీ ఒక సిటీది. ఈ సిటీలో ఎంత ఎక్కువ బంగారం ఉందంటే ఒక బిల్డింగ్ మొత్తం బంగారంతో నిర్మించారు. ఈ సిటీ పేరు అందరికీ తెలుసు, కానీ ఈ సిటీ ఎక్కడ ఉందనేది నిజంగా ఎవరికీ తెలియదు. ఈ రోజు మనం మొదటిసారి నిజంగా ఉన్న ఆ ప్రదేశం గురించి చెప్పబోతున్నాం. ఆ సిటీ పేరే ఎల్ డొరాడో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో రాయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి 3300 సంవత్సరాల ముందు. 1270 BC దగ్గరలో సౌత్ అమెరికా ఐలాండ్స్ అయిన కుడినమకారా అండ్ బోయాకాలో కొన్ని ఇండిజినియస్ సివిలైజేషన్స్ ఉండేవి. ఈ జాతుల్ని ఇప్పటి వాళ్ళకి ముసికా అనే జాతి అని తెలిసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పేరుతో ఒక ట్రైబ్ ఉండేదని ఎవరికీ తెలియదు. కానీ ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్స్ అంటే తవ్వకాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయంటే వాళ్ళ అంచనా ప్రకారం చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఈ ట్రైబ్స్. వాళ్ళే మాయా, ఇనాకా, అజిటెక్ సివిలైజేషన్స్ అని గుర్తించారు. ఇది చాలా వింతగా ఉంది కదా, ఎందుకంటే హ్యూమన్ హిస్టరీలో చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఒకటి ఉందని తెలిసాక కూడా మాయన్ అండ్ అజిటెక్ సివిలైజేషన్స్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. చాలా సంవత్సరాల వరకు మనుషులకి వీళ్ళ సివిలైజేషన్స్ గురించి కూడా తెలియదు. మేబీ ఈ సివిలైజేషన్స్ వాళ్ళకి వాళ్ళు చాలా సీక్రెట్ గా ఉన్నారేమో. ఇది ఫ్యాక్ట్. ఇప్పటి వరకు ఉన్న సివిలైజేషన్స్ లో చాలా ఎక్కువ మిస్టీరియస్ సివిలైజేషన్స్ లో ఉన్నది ఇది. మనకి ఇప్పటి వరకు ఈ సివిలైజేషన్స్ గురించి 90% వరకు ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఈ హిడెన్ ట్రైబ్ మొట్టమొదటిసారి ప్రపంచం ముందుకు వచ్చింది మాత్రం 1537లో. స్పానిష్ కాన్సిడీరర్ ఒక మిథికల్ సిటీని వెతుక్కుంటూ కొలంబియాలో ఉన్న ఆండీస్ మౌంటైన్స్ కి చేరుకున్నారు. వాళ్ళు ఒక నది స్టోరీ చెప్పారు. అక్కడ ద లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ మనుషులు చాలా ఎక్కువ బంగారం నదిలోకి విసిరేసేవాళ్ళు. 1545లో లేక్ గోటావిటాకి వెళ్ళినప్పుడు స్పానిష్ వాళ్ళు ఆ లేక్ లో ఉన్న నీళ్ళని బయటికి తీయడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 months తర్వాత సర్ప్రైజింగ్ గా ఆ ప్లేస్ లో ఎంత గోల్డ్ దొరికిందంటే ఈ రోజుకి ఆ గోల్డ్ వాల్యూ 80 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. ఇందులో దాచే విషయం ఏమీ లేదు. ఈ బంగారం రాయల్టీ ముందు చాలా చిన్నది. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంత బంగారం లేక్ లో ఊరికే పడి ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని చూస్తే కేవలం గోల్డ్ సిటీయే కాదు, మొత్తం స్టోరీస్ అన్ని నిజం. బంగారం దొరకడం కూడా. ఒకవేళ వాళ్ళు ఇంత బంగారం లేక్ లో యూజ్లెస్ గా పడేశారా? మరి నిజంగా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉండేది? ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ద ఎక్స్పెడిషన్ టు ఫైండ్ ఎల్ డొరాడో. ఒక స్పానిష్ వర్డ్ కి ఇంగ్లీష్ మీనింగ్ ద గోల్డ్. అంటే స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ బంగారం వెతికే పని పూర్తయింది. లేక్ గోటావిటాని కనిపెట్టే ముందు ఈ స్టోరీస్ లో ఒక వరద వచ్చింది. ఆ వరద ఒక సునామీగా అయింది. ఇయర్ 1535లో రాసిన డిస్క్రిప్షన్స్ లో గొన్జాలో ఫెర్నాండెస్ డి ఓవిడియో వై వాల్డెస్ ఎలాంటి స్టేట్మెంట్స్ రాశారంటే ఇతను ఈ లాస్ట్ సిటీని చాలా ఎగ్జాక్యురేట్ గా రాశారు. హిస్టోరియా జనరల్ వై నేచర్ ఆఫ్ ది లాస్ ఇండియస్ అనే బుక్ లో రాసింది ఏంటంటే సెర్మనీ టైంలో రూలర్స్ బాడీకి పౌడర్ గోల్డ్ అనుకుని రాసేవాళ్ళు, కానీ నిజానికి అది గోల్డ్ కాదు, సాల్ట్ రాసుకొని వెళ్ళేవాళ్ళు. గొన్జాలో ఇది కూడా రాశారు. అక్కడ ఉన్న ప్రజలకి గోల్డ్ ఎంత కామన్ విషయం అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుని వెళ్ళడం కామన్ థింగ్, వల్గర్, సిగ్గులేని పని చేయడం అని అనుకునే వాళ్ళంట. ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే గొన్జాలో రాసిన ఈ స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. లేదా ఇలా కూడా అనుకోవచ్చు, గొన్జాలో ఎప్పుడు తన సొంతగా అక్కడ మనుషులు చూసి ఉండకపోవచ్చు. మనందరికీ తెలుసు, ఒకవేళ ఒక మనిషికి చాలా ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందంటే ఎవరో ఒకళ్ళు ఈ విషయాలన్నీ క్రాస్ చెక్ చేసుకోవడమో లేదా క్వశ్చన్ చేయడానికి కూడా ట్రై చేయరు. స్పానిష్ రూలర్స్ కి ఈ ప్లేస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 1535 ముందు నుంచే ఉంది. వాళ్ళు ఎప్పుడు వింటూనే ఉండే స్టోరీ ఏంటంటే సౌత్ అమెరికా అడవిలో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చాలా వెల్దీగా ఉంది అని. ఈ విషయం ని ముందు పట్టించుకోలేదు. కానీ 1531లో స్పానిష్ కాన్సిడర్ ఫ్రాన్సిస్కో పిజారో పెరూలో ఇతను ఎంపరర్ కాంకరర్ చేస్తున్నప్పుడు స్పానిష్ మనుషులు అనుకున్నది ఏంటంటే ఈ కథలు కట్టుకథలు కాదని. రియలైజేషన్ తో పాటు ఇయర్ 1531 నుంచి 1538 మధ్యలో జర్మన్ కాన్సిడర్ నికోలస్ ఫ్రెడ్మన్ మరియు జార్జ్ వోన్స్ సెపియర్ మల్టిపుల్ ప్లేసెస్ లో ఎక్స్ప్లోర్ చేశారు ఎల్ డొరాడోని కనిపెట్టడానికి. ఇలా కలిసి వెతికినందుకు వాళ్ళకి ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాల తర్వాత 1541లో ఫిలిప్ వోన్ వుటాన్ 1500 మంది సైన్యంతో ఎల్ డొరాడోని వెతకడానికి వెళ్ళారు. సంవత్సరాల కొద్ది వెతుకుతూ ఉండడంతో
అనారోగ్యం మరియు ఆకలితో ఆ గ్రూప్ లో 40 మంది మాత్రమే బతకగలిగారు. ఓటమిని ఒప్పుకొని 40 మందితో ఓన్హుటాన్ వెనక్కి తిరిగి వస్తుంటే ఆ సైన్యం మీద ఎవరో దాడి చేశారు. అతను తప్పించుకుంటూ ఎలాగోలా 1546లో తన రూలింగ్ కంట్రీకి వచ్చారు. రావడంతోనే మరణ శిక్ష వేశారు. ఫిబ్రవరి 1540 ఫ్రాన్సిస్కో చిన్న తమ్ముడు గొన్జాలో పిజారో కూడా ఎల్డోరాడోని వెతకడానికి 220 మంది సైన్యం 4000 మంది స్థానిక మనుషులతో స్టార్ట్ చేశారు. కానీ మాక్సిమం మనుషులు అనారోగ్యం ఆకలితో చనిపోవడం వల్ల అతను కూడా వెనక్కి తిరిగి వచ్చారు. 16th 17th సెంచరీలో సర్ వాల్టర్ 2 సార్లు ఈ సిటీని వెతకడానికి ట్రై చేశారు. 2 సార్లు అచీవ్ అవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన దేశంలో వాళ్ళు అతనికి మరణ శిక్ష వేశారు. దీని తర్వాత 20th సెంచరీలో కల్నల్ బార్జీ పాస్పెట్ కూడా అతను లాస్ట్ సిటీ జెడ్ ని వెతకడానికి బయలుదేరాడు. కానీ 1925లో సౌత్ అమెరికా అడవిలో తప్పిపోయాడు. అతన్ని వెతకడానికి ట్రై చేసినా దొరకలేదు. ఎల్డోరాడో స్టోరీలో ఇలా చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి. ఈ సిటీని వెతకడానికి చాలా మంది ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. కానీ వెతకడానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రాకపోవడమో లేదా వచ్చిన వాళ్ళకి మరణశిక్ష వేయడమో చేసేవాళ్ళు. చాలా మంది ఈ సిటీని వెతకడం శాపం అనుకునేవాళ్ళు. వాళ్ళ నమ్మకం ఎంత గట్టిదంటే ఇది శాపం అనుకున్న ఆ సిటీని వెతకడానికి వెళ్ళడం మాత్రం ఆగలేదు. ఈ సిటీ అసలు ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇదే ఎల్డోరాడో చాలా పెద్ద సీక్రెట్. మీకు ప్రతిసారి లిటరేచర్ లేదా పాప్ కల్చర్ రెఫరెన్స్ లో ఎల్డోరాడోని ఒక గోల్డెన్ సిటీగా చెప్తూ మంచిగా రాస్తారు. కానీ నిజానికి ఎల్డోరాడో ఎక్కడా లేదు. హిస్టరీలో కూడా నిజంగా ఎవరు చూసినట్టు కూడా రాయలేదు. ఒకసారి హిస్టరీని చూస్తే ఎల్డోరాడో గురించి రాసిన ఫస్ట్ జనరేషన్ రైటర్స్ ఈ సిటీ గురించి ఎలాగ రాసేవాళ్ళంటే అక్కడెక్కడో ఒక గోల్డెన్ సిటీ ఉండేదని ఊహించుకొని రాసేవాళ్ళు. ఎల్డోరాడో మీనింగ్ గోల్డే. కానీ దీంతో పాటు ప్రతిసారి ఎల్డోరాడో కాంటెక్స్ట్ లో ఈ ప్లేస్ నేమ్ ని తీసుకునేవాళ్ళు. ఎల్డోరాడోకి ఇంకో ట్రాన్స్లేషన్ ద గ్లైడెడ్ వన్ అంటే ఒక మనిషి గోల్డెన్ కార్పెట్ మీద నిలబడ్డాడని అర్థం. నిజమే, ఈ వర్డ్ మీనింగ్ గోల్డెన్ సిటీ కాదు, గోల్డెన్ కార్పెట్ మీద నిలబడిన ఒక మనిషి అని అర్థం. ఎల్డోరాడో గురించి రాస్తున్నప్పుడు ఈ బుక్ ఒరిజినల్ రైటర్ బుక్ లో ఏదో ఒక ప్లేస్ గురించి చెప్పలేదు, కానీ ఇలాంటి పట్టాభిషేకం గురించి రాశారు. అడవిలో ఉండే కొంతమంది ట్రైబ్స్ వాళ్ళ నాయకుడికి పట్టాభిషేకం ఇచ్చినప్పుడు అతన్ని మొత్తం గోల్డ్ డస్ట్ తో కవర్ చేసి నదిలోకి పంపించేవాళ్ళు. దీని తర్వాత ఆ నాయకుడు కొంతమంది పూజారులతో పాటు లేక్ వాటావిటాలో తన బాడీ మీద ఉన్న గోల్డెన్ డస్ట్ ని శుభ్రం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బంగారంని ఇంకా కొన్ని విలువైన వస్తువుల్ని ఈ లేక్ లో వేసేసేవాళ్ళు. ఒక విధంగా తన కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి తనకి తాను శుద్ధం చేసుకునే ప్రక్రియ ఇది ఆకర్షించే విషయమే. ఎందుకంటే యూరోప్ అసలు ఆలోచించలేదు సౌత్ అమెరికా అడవిలో ఇంత రిచ్ ట్రైబ్స్ ఉన్నారా అని. వాళ్ళ దగ్గర కొంచెమైన బంగారం ఎప్పుడో ఒకప్పుడైనా ఉండి ఉండొచ్చని అసలు ఎప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు. ఈ రీజన్ వల్ల ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చాలా మంది రైటర్స్ చాలా విధాలుగా రాశారు. ఇందులో గొన్జాలో ఫెర్నాండెస్ గురించి నేను ముందే చెప్పాను. ఇలాంటి కొంతమంది రైటర్స్ రాసిన కథల ప్రకారం లేక్ వాటావిటా రహస్యం బయటపడింది. ఇంకా ఆ లేక్ లోపల ఉన్న మొత్తం బంగారం దొరికింది. ఇది చూసి మొత్తం ప్రపంచం ఈ లాస్ట్ సిటీ గురించి ప్రతి విషయం నిజమే అని అనుకుంటున్నారు. ఇంకా ఎల్డోరాడో అంటే బంగారు తివాచి మీద నడిచే వ్యక్తి కాదు, నిజానికి అది మొత్తం ఒక సిటీ. ఇదే వర్డ్ మీనింగ్ వేరేలా తీసుకోవడం వల్ల అక్కడ మనుషులు నిజంగా అమెజాన్ అడవిలో ఇప్పటికీ ఆ సిటీ ఉంది అని అనుకుంటున్నారు. ఇదే కారణంతో ఈ బుక్స్ లో రాసిన విషయాలన్నీ చదివి ఇప్పటికీ బంగారం మీద ఆశతో సౌత్ అమెరికా అడవిలో ఇప్పటికీ ఆ సిటీ గురించి వెతుకుతూనే ఉంది. ఇలాంటి విలువైన సిటీ ఇప్పటి వరకు అసలు లేదు. చాలా మంది ఈ విషయాన్ని వేరువేరుగా చెప్పి ఈ మిత్ ని నిజమని నమ్మేలా చేస్తున్నారు. దీనివల్ల ఆ గోల్డెన్ సిటీ నిజంగా ఉందని అనుకుంటున్నారు. కానీ చాలా మందికి ఎల్డోరాడో అక్కడ ఉందా, నిజంగా ఉందా లేదా అనే విషయం తెలియదు. చాలా మంది ఇది ఒక సిటీ అని అనుకొని వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మీ థాట్స్ ఏంటనేది చెప్పండి. ఎల్డోరాడో సిటీ నిజంగానే ఒక సిటీయా లేదా మనిషా? ఈ మిత్ పై మీ థాట్స్ ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో రాయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.